హలో అండి. మార్నింగ్ అయితే నేను విఘ్నేశ్వరుడికి సేమియా పాయసం పెట్టేసేసి నైవేద్యం అయితే పెట్టేసేసుకున్నానండి. ఇంక ఈవినింగ్ నైవేద్యం వచ్చేసరికి లెమన్ రైస్ చేస్తున్నాను. లెమన్ రైస్ లేకుండా లెమన్స్ లేకుండా లెమన్ రైస్ అనమాట. అది ఎలానో చెప్తానండి. నిమ్మప్పు ఉంటుంది కదా, అదైతే తెప్పించి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు అస్తమానం అవైలబుల్లో లెమన్స్ అయితే దొరకవు కదా. ఇంకా నిమ్మప్పు అయితే మామూలుగా కొంచెమే తెప్పించానులేండి, అదైతే ఎక్కువ వాడకూడదు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అయితే అది కొద్దిగా వేసేసుకొని 2 కప్పులు రైస్ అయితే వేడివేడిగా పెట్టేసేస్తానమాట. ఇంకా రైస్ తీసి అది కొద్దిగా వేసుకొని కలిపేసేసి తాలింపు వేసేసి విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకొని మంచిగా నైవేద్యం అయితే పెట్టేద్దామని చెప్పేసి తాలింపు అయితే వేసానండి. వేరుశనగ పలుకులు, పచ్చిశనగపప్పు, అన్ని పోపు సామాను ఎక్కువ ఉంటేనే బాగుంటాయి అనమాట. ఇంకా అవన్నీ వేసుకొని నైవేద్యం అయితే పెట్టేసేసుకున్నాను అనమాట. ఇంకా మేమేంటంటే నైవేద్యం పెట్టాక దేవుడి దగ్గర వీడియో తీయడం అయితే మర్చిపోయానండి. ఇంకా మామూలుగాను పూజ చేసుకున్నాకైతే తీసాము. ఇంక నైవేద్యం పెట్టాకైతే తీయడం మర్చిపోయామన్నమాట. అనుకోకుండా ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నామండి. మా వీధిలో వినాయకుడిని అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను కదా నిన్నటి రోజు. ఇంకా అక్కడికైతే వెళ్దామని చెప్పేసి అయితే హడావుడిగా పెట్టేసేసి వెళ్తున్నామన్నమాట. అనుకోకుండా స్వామివారికి లడ్డూ ప్రసాదం అయితే మేము ఇచ్చామండి. అంటే 10 కేజీల లడ్డు అయితే తీసుకొని మా వారు మా బాబు చేతుల మీద అయితే ఇప్పించామన్నమాట. ఇంకా వాళ్ళైతే ప్రసాదం ఇవ్వాలని చెప్పేసి హడావిడిగా అయితే వెళ్ళామండి. ఇంకా అందుకని నైవేద్యం పెట్టిన వీడియో అయితే నేను తీయలేదనమాట. ఇంకా మేమైతే అనుకోకుండా ఇచ్చామండి. ఇంకా స్వామివారి అనుగ్రహం మాకు ఉండాలని చెప్పేసి మిమ్మల్ని కూడా అలాగే చూడాలని కోరుకుంటున్నాం. బాయ్ అండి.